హలో రామరాథోడ్ గారు, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, సూపర్ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు విన్ అయినందుకు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మాలాంటి చాలా మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము. అంటే చిన్నప్పటి నుంచి మాకు పాటే ప్రాణం మాకు. సో మాకు పైసల కంటే ఎక్కువ ఈ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాం అనే దాన్ని గుర్తిస్తారు, గుర్తించి ఈ అవార్డ్స్ ఇచ్చి మమ్మల్ని బూస్ట్ ఇస్తున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఈ అవార్డు రావడం. మీరు పాడిన పాట అసలు ఇప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ పోతుంది వ్యూస్. అసలు ఎక్స్పెక్ట్ చేసి రాది వీడియో చేసేటప్పుడు? లేదండి, యాక్చువల్లీ మోస్ట్లీ అయితే ఒక 100 మిలియన్ అనుకున్నాము. అది అది కాస్త వరల్డ్ వైడ్ అయిపోయింది. దాదాపు ఇప్పుడు నియర్ బై 700 మిలియన్స్ అది. ఒక రీసెంట్గానే వరల్డ్ రికార్డ్ కూడా కొట్టింది సాంగ్. అంటే మీరు అసలు ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చేసి ఇప్పుడు వరల్డ్ వైడ్ వేరే దేశాలలో కూడా మీ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లుంది అసలు ఈ ఫీలింగ్? వేరే ఫారినర్స్ కూడా మీ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తుంటే? ఆబ్వియస్లీ అండి, ఫీలింగ్ అంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం. ఇంకా ఆడియన్స్ అందరూ కూడా నా ఫీలింగ్ను వాళ్ళ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నారు, దాన్ని ఫీల్ అవుతున్నారు. ఎంత హ్యాపీగా అంటే అసలు అది మాటల్లో చెప్పలేము. ఇంకా నేను దాన్ని ఏమంటారు, అది షేర్ చేసుకోవడానికి రాదు. ఇంకా అది నేను అదొక డ్రీమ్ అనమాట. ఇంకా అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడు మాకు రామరాథోడ్ అంటే ఇట్లా యూట్యూబ్లో సాంగ్స్ చేస్తాడు అని తెలుసు. అసలు దానికి ముందు స్టోరీ అంటే ఎలా వచ్చింది ఐడియా ఇందులోకి రావాలనేసి? బేసిక్గా నేను డాన్సర్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ నేను డాన్స్ చేస్తూ ఈ తెలంగాణ జానపదం మీద నాకు చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో నాకు చాలామంది ఇప్పుడు మా మా మహబూబ్నగర్ వాళ్ళు జంగిరెడ్డి అన్న, తర్వాత శివనాగులు అన్న, వీళ్ళు మంచి ఫోక్లో చాలా లెజెండ్స్ అనమాట. సో వీళ్ళతో పాటు నేను డాన్స్ చేయడానికి బ్యాక్ సైడ్ డాన్సర్కి వెళ్తుండే. సో వీళ్ళు ఫ్రంట్లో ఆడియన్స్ అందరినీ అసలు ఇట్లా పాటలు పాడుకుంటూ అట్లా వాళ్ళని జోష్గా వాళ్ళని కూర్చోబెట్టేస్తుండే, అసలు ఎక్కడికి కదలేనియకుండా. సో అంత ఎంటర్టైన్ చేస్తుండే. సో ఇది మనం ఎందుకు చేయకూడదు, మనం ఎప్పుడు ఇంకా డాన్స్ చేసుకుంటూనే ఉండాలా, మనం ఎందుకు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మనం ఎందుకు పాడొద్దు, మనం ఎందుకు రాయొద్దు అని చెప్పేసి జస్ట్ ట్రై చేశాను లాక్డౌన్లో. సో అది వర్కౌట్ అయింది. సో దాని తర్వాత సొమ్మసిల్లిపోతున్నది సాంగ్ వచ్చింది. అది కూడా వరల్డ్ వైడ్ అయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి మంచి ఆదరణ వచ్చింది అసలు యాక్చువల్లీ. సో దాని తర్వాత ఆగకుండా మళ్ళీ ఎంబడే రాను బొంబాయికి రాను సాంగ్ చేశాను. అదే ఇంకా అవార్డ్ ఫంక్షన్కి తీసుకొచ్చింది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి సింగర్కి మాకు ఒక ఆనవాయితీ ఉంటుంది. వస్తున్న ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేస్తాం మేము ఇంటర్వ్యూ. సో అది నేను మర్చిపోయినా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ అండి. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొన్ని పిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్ సూపర్. అసలు మీ అన్ని సాంగ్స్లో ఎస్పెషల్ అందరికి నచ్చేది, ఓకే అందరు పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, కానీ మీ ఎనర్జీ ఎక్కడో అందరికీ రిలేట్ అవుతారు. అబ్బా అసలు ఏంది ఎనర్జీ, అసలు ఈ పిల్లోడు ఇట్లా చేస్తుండే, అసలు ఫుల్ ఎనర్జీ పెట్టేశారు. ఏంది ఆ ఎనర్జీ వెనుకున్న సీక్రెట్? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? ఎనర్జీ అంటే ఏం లేదండి, అది ఎనర్జీ అంటే మనకి కళ అనేది అది ఎలా ఉంటుందంటే మనకి అణువున రిధం ఉండాలి. యాక్చువల్లీ ఒక తాళం అనేది ఉంటుంది కదా, అది అణువులో మనకి అది నిండిపోవాలి. మ్యూజిక్ పైన ఉన్న దాని ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ అలాంటిది. ఆ మ్యూజిక్ ఆ పాటలు వినిపిస్తేనే, ఇప్పుడు ఎక్కడన్నా నాకు సాంగ్ వినిపించిందంటే ఆటోమేటిక్గా కాలుగలుగుతుంటుంది, ఆటోమేటిక్గా బాడీ అంతా షూర్ అయిపోతుంటుంది. సో అది కంప్లీట్ నరనరాల్లో నిండిపోయి ఉన్నది కాబట్టి ఆ ఎనర్జీ, ఆ ఊపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. మీ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అందరికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే మీరు బిగ్ బాస్కి ఎందుకు మధ్యలో నుండి వచ్చారు అనేది. ఎందుకు అది రీజన్? యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ పాటల వెంబడి పడి తర్వాత నా దీన్ని జెన్యున్గా చెప్పాలంటే ఏం చేసినా ఇప్పుడు కోటి విద్యలు కూటి కోసం అంటారు కదా, ఏం చేసినా మనం డబ్బులు సంపాదించడానికి, నాలుగు రూపాయలు సంపాదించడానికి అని చెప్పేసి మనం ఇదంతా కష్టపడుతున్నాం. ఈ కష్టం ఇది చేస్తూ 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 మన వెనక ఉన్న మన ఫ్యామిలీ మర్చిపోతున్నాం. సో నేను యాక్చువల్లీ నాకు అవకాశం ఇచ్చారు, ఇంత పెద్ద అవకాశం అది బిగ్ బాస్ అనేది చాలా పెద్ద. యాక్చువల్లీ నేను ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, చెప్పలేదు కూడా. సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ సార్ కూడా అడిగారు, సార్కి కూడా అదే చెప్పాను. అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పాను ఏంటంటే
ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు, దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా, కొన్ని రోజులు ఉన్నాను. చాలా వరకు నేను ఓపికతోటి ఉన్నా, బట్ నా వల్ల అవ్వలేదు యాక్చువల్లీ. నాకు నిజంగా చెప్పాలంటే మా పేరెంట్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం. మా మమ్మీ అంటే ఇంకా చాలా ఇష్టం. నేను ఇంత చేసినా, నేను ఏ స్టేజ్కి వెళ్ళినా మా అమ్మ కోసమే నేను. సో నేను మా అమ్మ కంటే ఎక్కువ నాకు ఏది కానీ అనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొంచెం ఇంట్లో చిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి నేను మైండ్లో లైక్ నా మనసులో అట్లనే ఉండిపోయినా. నేను సడన్గా వెళ్ళిపోయినా. మా మమ్మీకి కొంచెం నేను అనుకోలేదు షుగర్ వస్తుందని చెప్పి. సో మా మమ్మీకి షుగర్ పేషెంట్ కాబట్టి, తర్వాత మా ఇంట్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి నాకు డైలీ నాకు నిద్ర పోనీకపోయేది, అసలు నాకు నిద్ర రాకపోయేది. సో నా వల్ల అవ్వలేదు. సో నేను మా అమ్మ కంట్ల ముందు ఉంటే కొంచెం మా అమ్మ హ్యాపీగా ఉంటుంది, కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి నా చిన్న హోప్. సో నాకు మా అమ్మ ముందలా కొంచెం నాకు ఏది అనిపించలేదు ఇంకా. సో అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు బయటికి వచ్చినాక బాధ ఇస్తుందా, మరి అనవసరంగా వచ్చానే ఏంది అనేసి? లేదు, చాలా హ్యాపీగా ఉన్నా. చాలా 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 హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మా అమ్మతో ఉన్నా, మా ఫ్యామిలీతో ఉన్నా. ఇప్పుడు వాళ్ళందరూ నేను దగ్గర నుండి చూసుకుంటున్నా. వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ మీద హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా? నాకైతే నిజంగా చాలా 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 సపోర్ట్ చేసిర్రు నన్ను. నిజంగా రామురాతో టాప్ 5లో ఉంటారని చెప్పేసి చాలామంది నన్ను సపోర్ట్ చేసిర్రు. అండ్ అక్కడ ఏం జరుగుతుందంటే మీ సపోర్ట్ బాగుంది, బట్ నాకు అక్కడ కంప్లీట్గా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీకు వచ్చేది ఒక 50% వస్తుంది మీకు, అంతే. మిగతాదంతా నేను మా లైక్ ఎడిటింగ్లో వచ్చేది చాలా తక్కువ మీకు వచ్చేది. బట్ నా ఆవేదన అనేది మీరు చూడలేదు బయటికి. సో అది రాలేదు. సో దానివల్ల ఎందుకంటే నా ఒక్కడిదే కాదు కదా, నేను ఒక్కడినే కంటెస్టెంట్ కాదు, చాలామంది నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళది కూడా బయటికి రావాలి. సో దానివల్ల చిన్న మిస్టేక్ జరిగింది. సో దాని తరపున నేను సారీ కూడా చెప్పాను చాలామందికి, ఆడియన్స్కి. సో మళ్ళొక్కసారి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే, నిజంగా మా మమ్మీ కోసమే నేను బయటకు వచ్చిన, నిజంగా మా పేరెంట్స్ కోసమే నేను బయటకు వచ్చిన. ఎందుకంటే నేను బిగ్ బాస్లో ఎంతనైనా సంపాదిస్తా, దాని తర్వాత కూడా సంపాదిస్తానేమో, కానీ మా పేరెంట్స్ని నేను సంపాదించలేను నేను ఎప్పుడు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు మించిన దైవం లేరు, అది మీకు కూడా తెలుసు. ఈరోజు రేపట్లో మమ్మీ డాడీని ఎవరు చూస్తలేరని చెప్పి కూడా నేను చాలాసార్లు చూసిన. ఫ్యూచర్లో నేను మంచి మంచి కార్యక్రమాలకి నేను అంటే లైక్ ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది, 2000 జనరేషను. తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల విలువ తెలీదు. సో వాళ్ళకి తెలియజేయడం కోసం అని చెప్పేసి నేను ఒక స్టెప్ తీసుకున్నా. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఏది కాదని చెప్పేసి నేను నిరూపించిన. సో ప్లీజ్ దయచేసి ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, అమ్మ నాన్నని ప్రేమించండి. వాళ్ళు పోయిన తర్వాత మీరు అసలు ఎంత వెతికినా ఏం చేసినా మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే మమ్మీ డాడీకి మనం ఏం చేసినా, నేను ఈ సూట్ వేసుకున్నా, ఈరోజు ఇక్కడ నిలబడినా, మా అమ్మ నాన్న చేసిన కష్టం, మా అమ్మ నాన్న ఇచ్చిన ఇది నేను. సో లవ్ యూ అమ్మ, లవ్ యూ నాన్న. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా మా అమ్మ నాన్న ఉన్నంత వరకు మాత్రమే, వాళ్ళ కోసమే నా ఈ దేహం, నా ప్రాణం. అసలు మీ మాటలు వింటుంటే మీరు ఓడిపోయినట్టు అనిపిస్తలేరు, మీరు బయటకు వచ్చి ఇంకా గెలిచినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో వేల మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండబోతున్నారు ఈ మాటల ద్వారా. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు బిగ్ బాస్లో? అది ఆల్మోస్ట్ ఇది టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ విన్ అండి. ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ విన్. ఎందుకంటే చాలా ఓపికతో, చాలా కష్టపడి, యాక్చువల్లీ అక్కడ విన్నింగ్ అనేది గేమ్స్ కోసమో లేదంటే వాళ్ళు మా ఫుడ్ కోసం అసలు అక్కడ ఏం లేదండి. ఓపికగా 3 నెలలు అక్కడ ఉండడం అసలు చాలా చాలా కష్టం అక్కడ. ఎందుకంటే అసలు టైం కూడా తెలియదు అక్కడ, అసలు ఏం జరుగుతుందో తెలీదు. చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. చాలా 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 గ్రేట్ఫుల్ షో అది. బట్ నేనైతే చాలా లైక్ నాకు లైఫ్లో అదొక మర్చిపోలేని మెమొరీ, అదొక డ్రీమ్ అంతే. ఇంకా మీరు మీ జర్నీ స్టార్ట్ చేసే ముందు లేదంటే చేస్తున్నప్పుడు ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. మీలాగా ఒక చిన్న ఊరి నుండి ఎన్నో ఆశలు పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అనుకొని ఉంటారు కొంతమంది యూత్, బట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? సింపుల్ అండి, ఆగిపోతారన్న దగ్గరనే ఆగిపోయింది. ఇంకా ఆగిపోవడం అనేది అసలు ఉండొద్దు. మనం ఒకసారి ప్రయత్నిస్తాం, అది ఫెయిల్ అవ్వచ్చు, ఇంకొకసారి ప్రయత్నించడం ఫెయిల్ అవ్వచ్చు, ఇంకొకసారి. ఇప్పుడు మనము మార్నింగ్ లేచిన తర్వాత లైక్ ఏదైనా వ్యాయామం చేస్తున్నప్పుడు మనకి బాడీ అంతా పట్టుకుపోయి ఉంటుంది, కానీ మనం కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మన బాడీ ఫ్రీ అవుతుంది. సో లైక్ ఇంతే లైఫ్లో కూడా మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అలాగే అనిపిస్తుంటుంది. సో దాన్ని మనం ఫ్రీ చేసుకోవాలి, మన బాడీని కానీ మన మైండ్ని కానీ. అంత ఫ్రీ అయిన తర్వాత మనం దాంట్లో అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది గమనించిన తర్వాత మనం ఆటోమేటిక్ సక్సెస్ చూస్తాము. సో అది నేను చూశాను, ఎక్కడ ఆగలేదు. సో ఆగకుండా నేను సాంగ్స్ పడంగా చాలా ఫెయిల్యూర్స్ చూశాను, చాలా అవమానాలు చూశాను. అది ఖచ్చితంగా కావాలి.
అది ఉంటేనే మనకు సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. సూపర్ సూపర్ అమేజింగ్. అసలు మీ నార్మల్ ఇంటర్వ్యూ ఒక మోటివేషనల్ స్పీచ్ లాగా అయిపోయింది. సో లాస్ట్ ఎండ్ చేసే ముందు కూడా ఒక పాటతో ఎండ్ చేద్దాం. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోల దిశయ్యాకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే. సూపర్ రామురాజు, అసలు ఇలాగే ఎన్నో అవార్డ్స్ విన్ అవ్వాలి, ఇంకెన్నో ఎన్నో మంచి మంచి వీడియోస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం భవానీ గారు అండ్ రాము గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఈ అవార్డు విన్ అయినందుకు, అండ్ మీరు ఒక దంపతులుగా ఈ అవార్డు తీసుకున్నందుకు ఇంకా బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే మా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక అవార్డు తీసుకోబోతున్నాము. అది పద్మమోహన అవార్డ్స్. మాకు ఆ యొక్క అదృష్టాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్. మీరు చెప్పండి రాము గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకేం సేమ్ ఫీలింగ్ సార్. ఎందుకంటే ఒక చిన్న టాలెంట్ని కూడా గుర్తించి స్టార్టింగ్ ఒక చిన్న అవార్డు ఇస్తున్నారంటే అది చాలా హ్యాపీ. అంటే ఒక చిన్న టాలెంట్ ఎక్కడో ఉంది అని చెప్పేసి ఇలా గుర్తించి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన పద్మమోహన్ అవార్డ్స్కి అయితే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పబోతున్నాను. మనకి ఈ స్టేజ్ పైన ఒకటి ఆనవాయితీ ఉందన్నమాట. సింగర్స్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి, ఎవరైనా వస్తే వాళ్ళ ఇంటర్వ్యూ డాన్స్తోనే స్టార్ట్ చేస్తాం, డాన్స్ ఆర్ సాంగ్తో. మీది కూడా అట్లా చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. మా స్టైల్లో మేము చేస్తాం. ఇప్పుడు సాంగ్ వేస్తాం, బీట్ వేస్తాం. యురేకా నువ్వు కేకా ఆహా భలే బాగుంది రేకా ఆహా మెరాకిల్ అంచుదాకా చలో పోదాము ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు కమోని టెన్షన్ వద్దు ఎవ్రీథింగ్ చూసుకుంటా ఇది డుమ్ డుమ్ కొట్టు. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మొత్తం? మీరు ఫస్ట్ యూట్యూబ్ లైవ్లో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మీ స్టైల్ని ఎంచుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఫీలింగ్ అంటే అది వర్ణించలేము సార్. ఎందుకంటే అది మాటల్లో చెప్పలేదు. ఎందుకంటే ఒక మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది మాకు ఫస్ట్ ఇచ్చింది అయితే మా ప్రేక్షక దేవుళ్ళు. సో దాన్ని ఇంకా ఒక రేంజ్కి తీసుకెళ్ళింది అయితే మా ట్రోల్ చేసేవాళ్ళు, మీమ్స్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా మాకు దేవుళ్ళే. సో దాన్ని ఇంకా ఒక రేంజ్కి తీసుకెళ్ళి మమ్మల్ని వీళ్ళ పాపం చిన్నవాళ్ళు కదా సపోర్ట్ చేద్దామని మా సెలబ్రిటీలు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో దానికన్నా అదృష్టం ఇంకేం ఉండదు. సో దాన్ని వర్ణించలేను నేను. మీరు చెప్పండి భవానీ గారు, ఎలా ఉంది అసలు ఇదంతా చూస్తుంటే? యాక్చువల్లీ మాకు ఇప్పటికీ కూడా మేము వెళ్ళిన కొన్ని షోస్కి అయినా ఇంటర్వ్యూస్ ప్రమోషన్స్ ఇంక్లూడింగ్ ఈ అవార్డు కూడా ఒక డ్రీమ్లో ఉంది ఇంకా మాకు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే స్టార్టింగ్ ఏదో ఒక ఛానల్ పెట్టినప్పుడు ఓకే వాళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి అన్న దగ్గర నుంచి ఓకే వీళ్ళు బాగున్నారు అన్న వరకు దేవుడు మాకు ఇచ్చారు. సో ఇప్పటికీ కూడా ఒక డ్రీమ్లో ఉంది మాకు. సో హ్యాపీ. మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేసినారా? అసలు మీరు కలగన్నారా ఇలా ఈ రేంజ్ వరకు వెళ్ళాలి అనేసి? అసలు మేమైతే నాకు అప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చేసి ఇంట్లో ఎలా ఉండేటప్పుడు ఇప్పుడు కష్టపడుతున్నప్పుడు నేను ఏదో చేస్తే ఏదో వస్తుంది కదా, ఆటోమేటిక్గా మనకి వ్యూవర్షిప్ పెరిగితే సబ్స్క్రైబ్ పెరిగితే ఒక మౌంటైజేషన్ అవుతుంది, మా యూట్యూబ్ నుంచి ఏదో పేమెంట్లు వస్తాయి, చిన్న పేమెంట్లు వస్తాయని చెప్పేసి అనుకుంటే మా ప్రేక్షక దేవుళ్ళు ఏం చేశారంటే ఇంకా అందులో చిన్న బిట్లు కట్ చేసేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అవన్నీ వైరల్ అయిపోయినాయి. ఇంకా ఎలా వైరల్ అయిపోయినాయి అంటే ఇంకా సినీ సెలబ్రిటీ ఇప్పుడు కూడా అంటే మామూలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని మించి కూడా వ్యూస్ వస్తున్నాయి సార్. నిజంగానే అంత వైరల్ చేసిన ప్రేక్షకులకి అయితే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి సార్. నిజంగా సూపర్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు? మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు ఏంటంటే ఓకే అందరూ ఎలా స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్స్, మాది అలానే ఒక వన్ ఆఫ్ ద ఛానల్ అని అనుకున్నాము. బట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అయింది. మేమైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీరు ఇందాక ఒక మాట అన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే మీరు ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్ యూ చెప్పారు, అలాగే వారితో పాటు మిమ్మల్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. దేవుళ్ళే. ఎందుకంటే
మేము రాకపోయిండే, అసలు ఇక్కడికి రాము అసలు చెప్పాలంటే. వాళ్ళు ట్రోల్ చేయడం వల్లే మేము వచ్చాం. సో మనం అనుకుంటాం వీళ్ళు ట్రోల్ చేస్తున్నారా కదా అనుకుంటాం. అందులో కూడా మంచి చూడాలి మనం. కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది చెడ్డగా ఉంటుంది. ఎక్కడ చెడ్డ అన్నది లేకుండా ఎక్కడ ఉండదు. కానీ అందులో మనం మంచిని ఎత్తుక్కుంటే కనుక మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం. అదే సూపర్. మీరు చెప్పిన ఈ మెసేజ్ని చాలామంది క్రియేటర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎప్పుడు పాజిటివే చూస్తారు. నెగిటివ్ ఎవరైనా కమెంట్ చేసినా, ఎవరైనా ట్రోల్ చేసినా చాలా బాధపడిపోయి వాళ్ళ జర్నీనే ఆపేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ చేసినా మేము మా దాంట్లో అయితే సార్ ఫస్ట్లో అయితే యూట్యూబ్ ఛానల్ లైవ్ పెట్టినప్పుడు అంత నెగిటివ్ వచ్చేది. ఫుల్ నెగిటివ్ వచ్చినప్పుడు ఏమైందంటే మేము చెప్పిన కొన్ని మా ప్రాబ్లమ్స్, తర్వాత మేము రోజు 1 గంట లైవ్ చేసేవాళ్ళమే. వాళ్ళ చూసి ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్లు చేసిన వాళ్ళు సూపర్ చాట్ చేయడం మొదలుపెట్టారు. అంటే డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు మాకు. బ్యాడ్ కామెంట్లు చేసే వాళ్ళ దగ్గర నుంచే మనకు గుడ్ వచ్చింది, పాజిటివ్ వైబ్ వచ్చింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వచ్చాయి సార్. చూడండి ఎంత వరకు వాళ్ళ మంచితనం, వాళ్ళ చెడ్డదనం కూడా మనం మంచితనం చేసుకోవచ్చని చెప్తున్నాను సార్. అంతే. సూపర్ గ్రేట్. ఎందుకంటే మీరు మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే ఆ బ్యాడ్ కామెంట్స్ చూసి మీరు అయిపోయి ఉంటే ఈరోజు అసలు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు కాదు ఖచ్చితంగా అది. కానీ మీరు అయినా కూడా దాన్ని ఒక మోటివేషన్ లాగా తీసుకొని అప్పుడు ఎలా ఉండే మీ మైండ్ సెట్ ఆ నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్ వస్తున్నప్పుడు? ట్రోలింగ్ అయితే బ్యాడ్గా ఏమీ రాలేదు సార్, మంచిగానే ఉంది. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ట్రోలర్స్ అంతే. స్టార్టింగ్లో అయితే ఈ నెగిటివ్ కామెంట్స్కి బ్యాడ్ వే ఎలా ఉన్నదానికి ఏంటంటే అస్సలు ఇంకా ఆపేద్దాం అనుకున్న నేనైతే ఆపేద్దాం అనుకున్నా. మా వారైతే కంటిన్యూ చేద్దాం, అలా అయితేనే రీచ్ అవ్వగలము. అది మంచిగా అయినా నార్మల్గా అయినా సరే మనం అలా వెళ్తూ ఉండాలన్నా కంటిన్యూ చేయాల్సిందే అని అన్నారు. సో కంటిన్యూ ఇక్కడ వరకు వచ్చింది. నార్మల్ జనరల్గా మనం చూస్తుంటాం కదా, వైరల్ అయ్యే కంటెంట్ లేదంటే వ్యూస్ వచ్చే కంటెంట్ ఉంటే వాళ్ళు ఎవరైనా ఒకరు ఐదర్ హస్బెండ్ అని ఉంటాడు, లేదంటే వైఫ్ అని ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఇద్దరు దంపతుల్లాగా అసలు ఇప్పుడు ఒక బెస్ట్ జోడీ అయిపోయినారు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో. ఎలా అనిపిస్తుంది ఇద్దరు కలిసి అలా ఎదుగుతున్నందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు అనే కంటే 8 కంట్రీస్లో బెస్ట్ కపుల్. అవుట్ ఆఫ్ 8 కంట్రీస్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి, మళ్ళీ ఆర్బిఎస్ ఫ్యాన్ పేజీలు 8 కంట్రీస్ నుంచి సార్. నిజంగా అది గ్రేట్ సార్ నిజంగా. ఆ తర్వాత మన స్టేట్లు అంటే 2 స్టేట్లు ప్రజలు మమ్మల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. సో అది చాలా ఇంకా మేము చెప్పడానికి ఇంకా ఎలా వర్ణించాలో తెలియట్లేదు సార్. సో అది అంతే. ఇప్పుడే అన్నారు మీరు 8 కంట్రీస్లో నుండి మీకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా? థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఆదరించి ఎంతవరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సరే మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతవరకు రీచ్ అవ్వగలం, లేదంటే ఏమీ లేదు. సో ప్లీజ్ సపోర్ట్. మమ్మల్ని ఇంకా మంచి పొజిషన్ తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో మళ్ళీ చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన మా ప్రేక్షక దేవుళ్ళకి, అలాగే మమ్మల్ని ఇంత స్టేజ్కి ఒక రేంజ్కి తీసుకొచ్చిన మా ట్రోలర్స్ దేవుళ్ళకి, మీమ్స్ పెట్టిన మీమ్స్ దేవుళ్ళకి, అలాగే మా సెలబ్రిటీలు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీరు ఇప్పుడు కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అది బ్యాడ్ అయినా గుడ్ అయినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే మనం రీచ్ అవ్వాలనుకున్నాం కాబట్టి వ్యూవర్స్ నుంచి అయినా ఎవరి నుంచి అయినా అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనం పాజిటివ్గా తీసుకుంటే డెఫినెట్లీ రీచ్ అవ్వగలం. అండ్ అలానే పేషెన్స్ కూడా ఉండాలి. ఓకే రాలేదు అని వదిలేసే కంటే ఎప్పటికైనా వస్తుంది అని పేషెన్స్తో ఉంటే ఓకే. అంతే సార్ మెయిన్ అంతే. మనము ఏంటంటే సార్ ల్యాక్ చేస్తున్నాను కాదు, కానీ మనం ఎప్పుడైనా సరే సార్ ఒక 10 పోస్టులు పెడతాం, 11 పోస్ట్ కూడా రీచ్ రాదు. ఒక 50 పోస్టులు పెడతాం, రీచ్ రాదు. 100 పోస్టులు పెడతాం, రీచ్ రాదు. కానీ యూట్యూబ్కి తెలుసు ఏ రోజు వీడికి పంపించాలన్నది, దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ టైంకి పంపించాలన్నది. ఓపిక, మెయిన్ ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నవాడు ఎప్పటికైనా, ఇప్పుడు కాకపోయినా 100 సంవత్సరాల తర్వాత, ఒక 20-30 సంవత్సరాల తర్వాత అయినా వాడు కంపల్సరీ సక్సెస్ కొడతాడు. దేవుడు కూడా వీడికి ఈ టైంలోనే సక్సెస్ ఇవ్వాలి అని అక్కడ రాసుకుంటాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సార్. సో అది నేను చెప్పాను. సూపర్. మీరు ఎన్నో సాంగ్స్ పైన ఆల్మోస్ట్ చాలా మంచి సాంగ్స్ పైన చేశారుగా, మీకు ఇష్టమైన సాంగ్ ఏంది ఇవన్నిట్లలో కూడా? మీ ఫేవరెట్ సాంగ్ అంటే మీ గుండెకి దగ్గరైన సాంగ్? సార్ మమ్మల్ని అయితే కిస్ 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 సాంగ్ అన్నది మమ్మల్ని ఒక రేంజ్ తీసుకొచ్చింది సార్. ఆ తర్వాత మమ్మల్ని ఒక స్టెప్గా అయితే తమన్ గారే సార్. ఆయన కానీ ఆయన స్టోరీలో కానీ మమ్మల్ని మెన్షన్ చేయకపోయి ఉంటే కనుక రామేమో నాకు తెలిసి. సో ఆయన ఒక రేంజ్కి తీసుకెళ్ళారు. తమన్ గారికి కూడా స్పెషల్గా చెప్పాలి సార్. జర్నీకి ఫస్ట్ స్టెప్ వేసింది తమన్ గారే సార్. అసలు ఆయన సాంగ్తో ఆయన పెట్టిన ఆ స్టోరీ నుంచి మంచి హైప్ వచ్చింది మాకు. ఇంకా జాన్వీ కపూర్ గారు కూడా చిక్రీ, అదేంటది చిక్రీ సాంగ్ కూడా ఆమె కూడా
సేమ్ తన స్టోరీలో పెట్టుకున్నారు. సో అది గ్రేట్ నిజంగా సెలబ్రేట్. రీసెంట్ మంగ్లీ గారు కూడా మాది చేశారు, బిత్రి సత్య గారు, తర్వాత మన రాహుల్ శిల్పి చాలా చాలా మంచి సెలబ్రిటీలు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి కూడా మాకు అసలు దానికి వర్డ్స్ రావట్లేదు సార్. సో నిజంగా వాళ్ళు నిజంగా గ్రేట్ సార్. వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళందరూ గ్రేట్ సార్ నిజంగా. అంతే సార్. మీరు ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ చెప్పి మీరు పాడకుండా పోతే బాగుంటుంది. ఇక మీరు పాడి వెళ్ళాలి మీ మనసు పూర్తిగా, ఎందుకంటే మీకు ఇష్టమైన, మీ మనసుకి ఇష్టమైన పాట కాబట్టి. సరే, యాక్చువల్లీ అయితే మేము కిస్ 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 సాంగ్ మమ్మల్ని ఒక రేంజ్లో లేవచ్చింది. సో కానీ నాకు ఓజీ, నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం సార్. సో అది నాకు చాలా ఇష్టం. ఓజీ ఓకే దాని Class in the fire, they will come a leader. Oh, jeez, Gambira. Hold your breath and fear. Dragons coming near. Oh, jeez, Gambira. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిస్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిసిక్. నమస్కారం బాబాయ్. నమస్తే సార్, చెప్పండి సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఈ అవార్డు విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఈ పద్మమోహన్ అవార్డు కోసం నాకు ఫోన్ చేసి రమ్మనడం నాకు చాలా చాలా సంతోషం ఉంది. నేను అనుకోలేదు అసలు. నాకు నేనే ఆలోచించుకోలేదు. రాత్రిపూటగా ఇదే ఆలోచన వస్తూ ఉంది. ఏమిటంటే పద్మమోహన్ అవార్డు ఇది ఒక పెద్ద అవార్డే కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కారణం నాకు ఎవరంటే మా యొక్క దేవుడు. మాకు ఈ మా చిరంజీవి గారి డ్యాన్సులు వేయడం వల్ల, ఆయన అభిమానిగా నేను చేయడం వల్ల నాకు ఇంత గౌరవాన్ని చేసుకొని ఇంత అవార్డ్స్ ఇస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ వయసుకు వచ్చినాక మీకు ఇంత గుర్తింపు వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది గుర్తింపు? అందరు గుర్తుపడుతుంటారు మిమ్మల్ని, మీ డాన్స్ని చూసి కూడా అందరు ఇట్లా పొగుడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ గుర్తింపు అంతా చూస్తే? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇప్పుడు గుర్తింపు, అసలు నాకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు. డ్యాన్సు అంటేనే ఏదో ఇంక అంతేలే మన లైఫ్ అనుకున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఉంది కాబట్టి, చిరంజీవి గారు డ్యాన్స్ ఎక్కువగా చేయడం, ఆయన స్ఫూర్తితో నేను చేయడం కాబట్టి నాకు ఇంకంతేలే, ఇంకా మనది ఏముందిలే అనుకున్నాను. కానీ ఈ 54 ఇయర్స్కి నాకు ఈ ఛాన్స్ రావడం, నన్ను అభి మాస్టర్ గారు డీలో పరిచయం చేపించడం, మన ఆది గారు చాలా నాకు హెల్ప్ చేసి నాగబాబు సార్తో చెప్పి చిరంజీవి సార్తో కల్పిస్తామని చెప్పడము, అంతా చెప్పడం వెంటనే నేను ఏదో నెలల కొద్దిగా అవుతుంది అనుకున్నాను. కానీ చెప్పడం 10 రోజుల్లోనే అయిపోయినాయి అంతా. అంటే చిరంజీవి సార్తో కలిసి 2 గంటల చేపున కాలక్షేపం చేయడం, కూర్చొని మాట్లాడడం, కాఫీ తాగడం, భోజనం చేయడం, నాకు ఇంకా మా దేవుణ్ణి కలిసినట్టు నాకు చాలా 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 హ్యాపీ. నాకు అసలు నేను కళ్ళగర ఊహించినవి ఇవంతా జరిగిపోతున్నాయి. నిజం చెప్పాలంటే నేను ఇంకంతేలే మన లైఫ్ అనుకున్నాను. అలాంటిది నాకు నేను అనుకోకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను ఏదైనా నాకు ఇంత గౌరవం, ఇంత గుర్తింపు, ఇంతమంది ప్రేక్షక అభిమానం ఉండడం ఏమిరంటే కారణం చిరంజీవి గారి స్ఫూర్తితోనే. నాకు సూపర్ బాబాయ్. ఇలాగే మీరు ఎన్నో అవార్డ్స్ విన్నా, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హలో సుర్జిత్. Hello, how are you? I'm good. How are you? I'm doing good. First of all, congratulations for winning this award. How are you feeling? Extremely happy. This is my first award in Telugu. It's for the debut award. So I'm very, very excited and happy. How is all this journey, starting your career like in different industry and coming to another industry and achieving awards and achieving so many fans? How are you feeling about all this? It takes time. Nothing happens in the it's a debut for me in Telugu, but I've done Tamil serials as well. So with each serial you keep on learning. Everyone thinks I'm a debutant, but I've actually done some work off Telugu, but eventually it takes time. It took 6 years to get. Where did your journey started? I used to be a background artist like so many 10-12 years back. That's where it started. So when it started, I used to ask myself, why am I not going to the next level? What should I do to go to the next level? I kept asking that question, and I'm here today. When you're a background artist, right? You ask yourself, why am I a background artist? Why am I not getting dialogues?
So to get dialogues, you need an appearance, you need some acting skill. Okay, I'll go and work on that. So I kept working on that, and it leads you here. Yeah. So as you told, like you have keep working on that for so many days. What exactly you did in that period of time? As I said, when I used to be a background artist, I used to be very lean, not used to dress well, didn't look that good as well, not fit and all that. But people who used to go for auditions, auditions used to happen. The moment I go, they'll be like, "You can go, bro. You'll not get selected," like that. And I was like, but people who were with me, they used to get selected. So I used to see what do they do different. They had a good body, they dressed well, they had good portfolios, and they had a good acting profile as well. Short films or web series, something they'll do. So I started working on it one step at a time. I got into modeling. I built a portfolio. Then small short films I started doing. Then acting. I thought I can learn acting just by experience, but I got trained as an actor for 4-5 months. You have to go and learn, like how you need to do a course to get a job, right? Similar like that. Acting is also like that. If I ask anyone like who is in your stage, like how to get into the stage where you are from that looks to here, they will obviously tell that like you work on your looks, you work on your physique, you work on your dressing, etc., etc. So what is that one thing most of the people won't say, but it plays a very major role? Okay. People think it's a 2020 match, but life is a test match. So even if you make a mistake today, you can still go tomorrow and do really, really well. And confidence. First of all, suppose if you're doing a scene and someone laughs at you or you make a mistake, people will laugh, right? Hey, arey, what is doing and all that. But you should not get demotivated. You should just go and give full confidence. Whatever job, whatever field you are in, if you're confident, if you show as if that you're not making a mistake, even if you make a mistake, they'll not notice. Confidence. So initially you might have found it very difficult to show your confidence, right? So eventually how did you build it then? Okay. When you're in LKG and you're asked to attend an interview where a PhD guy is supposed to attend, no matter how confident you are, you can never clear. But if you go and ask a PhD guy, what did you do? He'll give you a book. You cannot learn it in one day, but it's about the route. But you can actually, maybe 3-4 years, you can learn it, right? Whereas that guy took 12 years. You can do it in 3-4 years. It's about the route. Like if you are good at, if you go behind what is lacking. For example, if you're an actor, if you learn to act, you are going to become an actor. Correct. If you want to get into modeling, if you're fit, if you have that body, if you invest in your gym and all that, supplements and all that, you're going to get that body, you're going to become a model. And if you know acting, that you learn acting, you're going to become an actor as well. So you have to see where you're lacking and you have to upgrade that skill and it will get you there. Like you mean both technical skills as well as confidence, both plays a very important role. People, like when they see acting, they imitate actors on screen. You should not do that. For example, if you are crying in real life, how will you cry? If you do that, people will get a new version. Hey, this guy is doing something new, man. I've never seen this before. Whereas if you imitate actors, from that movie is doing, from this movie, even if you act well, they'll be like, he's imitating. You will not get that credit. Whereas if you do what you are doing, it's very new. No one will know. They'll be like, No matter what, real will be real. he's doing so naturally, man. It's not natural. You're crying like how you cry. So same thing, whichever industry you are in, if there is a skill and if you upgrade it, you will go to the next level. Simple as that. Amazing, you gave us a lot of insights about acting. So tell one message to all of your fans who are watching this video. Okay. What do you want to tell them? Okay, if you are someone who wants to become an actor, what I would advise you is don't be impatient, be very patient. It took me like 10-11 years to become a hero. It will not become you will not become a hero in 6 months where you finish your Viscom. Okay, I'll see for 6 months. If I become a hero, then we'll see. Otherwise, I'll go into IT. Don't be like that. Get into IT, make some money, work on yourself, improve your acting. When the project comes, become an actor. Super amazing. Once again, congratulations. It was really great speaking with you. Thank you so much. Thank you so much.
హలో లిప్సికా గారు. Hello Andy, how are you? ఐఎమ్ వెరీ గుడ్. హౌ ఆర్ యూ? Good, doing great. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు విన్ అయినందుకు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. యూజువలీ అవార్డ్స్ ఎప్పుడైనా మనకు ఒక బూస్ట్ ఇస్తుంది నెక్స్ట్ స్టెప్ వేయడానికి. ఓ వావ్, ఒక అవార్డ్ వచ్చి నన్ను రికగ్నైజ్ చేశారంటే దెర్ ఇస్ సో మచ్ మోర్ టు డూ అనే ఒకలాంటి మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ రిసీవింగ్ దిస్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మాకైతే లిప్సికా గారు అంటే అన్ని డిఫరెంట్ రోల్స్లో తెలుసు. కొన్నిసార్లు ఆర్జేగా కనిపిస్తారు, కొన్నిసార్లు సింగర్ అంటారు, కొన్నిసార్లు డబ్బింగ్ ఆర్టిస్ట్, అండ్ ఇప్పుడు ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చూస్తున్నాం. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ అయితే పాడుతో తీయగాతో అయింది, ఈటీవీతో అయింది. అందుకే నాకు ఈటీవీకి సంబంధించి ఏదున్నా కూడా ఐఎమ్ లైక్ ఐ హ్యావ్ టు బీ దేర్ అన్నట్టు ఉంటుంది. బికాజ్ ఈటీవీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఇవాళ. సో పాడుతో తీయగాతో స్టార్ట్ అయింది. అండ్ దెన్ అనుకోకుండా డబ్బింగ్లోకి వెళ్ళాను. ఐ ట్రైడ్ అవుట్ ఆర్జేయింగ్ బికాజ్ ఐ లైక్ ఆర్జేయింగ్. సో బెస్ట్ పార్ట్ ఈస్ దట్ ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్ టు డూ, అంతే. ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్, అంతే. How it feels to be in different roles and excelling in all those roles? టు బీ ఆనెస్ట్ అన్నిట్లో నేను ఎక్సెల్ అవ్వలేదు. ఆర్జేయింగ్ నేను ఒక 1 year 1.5 years చేశాను. బట్ తర్వాత ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు ఆర్జేయింగ్ దాన్ జస్ట్ టాకింగ్. సో అందుకని అది నేను కంటిన్యూ చేయలేకపోయాను. బట్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ డబ్బింగ్ అండ్ ఆల్సో సింగింగ్. సో ఈ రెండు మటుకు it comes naturally to me because I become the craft basically. I become the craft and then I'm like it's not a separate entity that I do. Singing అనేది ఒక థింగ్ కాదు, it's me. అట్లా ఉంటుంది నాకు. So maybe that's why it comes easily to me. Can you elaborate that, like you become craft? Become craft అంటే for example if I'm singing a love song, I will imagine that I am in it. I am all my senses are working according to the song that I'm singing. Dubbing కూడా అంతే. ఇఫ్ ఐఎమ్ లివింగ్ అ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేనే అనుకుంటాను. సమ్టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఐ క్యారీ దట్ క్యారెక్టర్ విత్ మీ. సో అట్లా ఐ బికమ్ ద క్రాఫ్ట్ బికాజ్ ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఐ డూ. సో అందుకని అలా అన్నాను. అమేజింగ్. ఇంకా ఇలాగే ఇంకా వేరే కూడా ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ ఎన్నో అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో ప్రతీక గారు. హలో, ఎలా ఉన్నారు? మస్తుగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పద్మవన్ అవార్డ్ విన్ అయినందుకు యాజ్ ద బెస్ట్ ఆర్జేగా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ గాడ్స్ గ్రేస్. సో ఇట్ రియలీ ఫీల్స్ గుడ్. ఎందుకంటే పద్మవన అవార్డ్స్ గురించి ఎన్ని ఇయర్స్లకి వింటున్నాము. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండ్ వీ సీన్ చాలా మంది డిగ్నిటరీస్, చాలా మంది ఎమినెంట్ పీపుల్ గెటింగ్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెటర్నిటీ ఈజ్ రియలీ feels really good and a motivation and yeah, God's grace. Like you have started your journey from radio. అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో దాని నుండి మీరు టీవీది చూసారు, తర్వాత ఇప్పుడు ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చేస్తున్నారు. సో ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినారు వీటన్నిటిలో మీరు? See, I started my RJing when I was in my college. So appudu manaki okay internet unde but not this accessible kaadu, only through cafes, right? And ippudu everything is very visible and instant on phone. అప్పుడు ఒక ఆర్జే అంటే దే హ్యాడ్ టు కమ్ టు ది స్టూడియో ఓన్లీ నో ద పర్సన్. సో వాయిస్ త్రూనే ఒక థియేటర్ ఆఫ్ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటుండే, అరే ఎవరు ఈ పిల్ల, ఏం సంగతి, ఇట్లుంటారా అట్లుంటారా కరికే. బట్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇట్స్ సో వెరీ ఈజీ, పీపుల్ క్యాన్ యాక్సెస్ టు అస్ ఈజీలీ అండ్ దే కెన్ టాక్. ఒక మెసేజ్ చేసేస్తారు, ఒక ప్రాబబ్లీ వీడియోస్ చూసేస్తారు. సో ద ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్, ద జెన్యూనిటీ ఈజ్ మోర్ అండ్ ద రీచ్ ఈజ్ మోర్ నౌ. సో ముందేమో ఓన్లీ లోకల్ ఎస్టీడీ, ఇప్పుడు ఐఎస్టీడీ అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు కదా, మీకు ఎలా ఉంది ఈ ఫీలింగ్? I keep trying everywhere, so yeah, it's really good to learn new things any day. So మనకు వచ్చిన ఎక్స్పర్టీజ్ తోని మనం ఏం బెటర్గా చేయగలుగుతాము అండ్ అది మన త్రూ మనందరికీ హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఇట్స్ a great opportunity and yes. What would you give one suggestion to a girl who is watching this video, who want to aspire her dreams? Okay, I wouldn't say a girl or a boy, both are same na lekkala. That's what I say my daughter, right? So girl, boys, all are same. So anybody who has okay ambition undi, okay, ఇది కావాలనుకుంటున్నారు, దానికోసం ఇప్పటికెళ్ళి నేను ఏం చేయాలి, ఓకే, అది ఒక ఫార్మాట్ వేసుకోండి. వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనేది కాదు. నెంబర్ 1, దానికన్నా బిఫోర్ ఏమొస్తుందంటే
ఫెయిత్ ప్లస్ హార్డ్ వర్క్. మీరు ఒక ఎనర్జీని నమ్ముతుండొచ్చు, ఒక డైటీని నమ్ముతుండొచ్చు, గురువుని నమ్ముతుండొచ్చు, ప్లస్ హార్డ్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్. ఈ 2 ఫాలో అయితే సక్సెస్ బరాబర్ మనది అవుతుంది. అండ్ యా, దట్స్ వాట్ ఈజ్ మై ఫార్ములా. సూపర్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు విన్ అయినందుకు. ఇలాగే ఇంకెన్నో అవార్డ్స్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. షూర్లీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే జోగి నాయుడు గారు. యా నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు విన్ అయినందుకు. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. ఎందుకంటే 35 ఏళ్ల చరిత్ర ఉన్న పద్మోహన బుల్లితెర పండుగ టీ అవార్డు తీసుకోవడం అంటే నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా డింగ్ డాంగ్ 2.0 స్టార్ట్ అయిన 1 year లోపలే నాకు ఈ అవార్డు బెస్ట్ ప్రెజెంటర్గా కమిటీ నన్ను ఈ అవార్డు ఇచ్చి సత్కరించినందుకు యాదగిరి గౌడ్ గారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సూపర్ అండి. పద్మవన ఆర్ట్స్ వాళ్ళు గత 35 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గ్రేట్ అండి. ఎందుకంటే 35 ఏళ్ల పాటు కళాకారులను ఎంకరేజ్ చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, ఎందుకంటే నౌవే డేస్ స్పాన్సర్స్ ఉండరు, చాలా ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా కళాకారులను ఎంకరేజ్ చేసి టీవీ అవార్డులు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు కూడా ఇలా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్తో మా ముందుకు రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు విన్ అయినందుకు? సో డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సో బెస్ట్ ఎంటర్టైనర్ మేల్ కేటగిరీలో నాకు అవార్డు వచ్చింది. సో ఏదైనా మనం చేసిన పని గుర్తింపు వస్తే మనకు కూడా చేయాలని ఎంకరేజ్మెంట్ కలుగుద్ది కాబట్టి సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పటాస్లో మీ జర్నీ స్టార్ట్ అయింది, పటాస్ నుండి మొదలై ఇప్పుడు స్టార్ మాలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది జర్నీ మొత్తం? సో పటాస్లో స్టాండప్ కామెడీగా అంటే యాజ్ మనకెవరు ఇండస్ట్రీలో సపోర్ట్ లేరు. యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఒక చిన్న కామెడియన్గా ఒక ఆడిషన్ ద్వారా వచ్చి ఈరోజు పటాస్లో ఒక 500 ఎపిసోడ్లు చేసి ఆ తర్వాత మళ్ళీ ఈవెంట్స్ చేస్తూ ఈరోజు స్టార్ మాలో నిలదొక్కున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్రూఅవుట్ ఈ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్గా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేశాను. ఈ అవార్డు వచ్చి ఇప్పుడు నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. సో ఈ జర్నీ ఈ ఇన్స్పిరేషన్తో ఇంకొంచెం మంచిగా నేను ఇంకొంచెం మంచిగా కామెడీ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బ్రో మరి ఇంకా నెక్స్ట్? డెఫినెట్గా సినిమాలోకి వచ్చిన ఎవరైనా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ముందు మనకి సినిమానే చెప్తారు. సో నాకు కొంచెం దేవుడు కొద్ది గొప్ప రైటింగ్ రాసుకోవడానికి కొంచెం శక్తి ఇచ్చాడు. సో ఆ శక్తితోనే మన రైటింగ్తోనే ఇంకో మూవీస్ ట్రై చేస్తున్నాం, స్టోరీస్ రాస్తున్నాం. సో డెఫినెట్గా సినిమాల్లో మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్గా చూడొచ్చా మిమ్మల్ని, రైటర్గా చూడొచ్చు, లేదంటే యాక్టర్గా చూడొచ్చు అంటారా? బేసిక్గా ఫస్ట్ నాకు యాక్టర్ అవ్వడం చాలా ఇష్టం. ఎందుకంటే వచ్చినప్పుడు టీవీలో చూసుకున్నప్పుడు నలుగురు గుర్తింపు అదంతా నాకు చాలా ఇష్టం. సో రైటర్గా అయినా డైరెక్టర్గా అయినా రెండు చేసినా సరే తెర మీద మాత్రం ఖచ్చితంగా కనబడతా. అన్ని మల్టీ టాస్కింగ్ చేస్తారంటే సూపర్ అండి. ఇలాగే ఇంకెన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో పూజ నాగేష్. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు విన్ అవునందుకు. ఎలా ఫీల్ అవుతున్నారు? బియాండ్ హ్యాపీ, అంటే హ్యాపీ అని కూడా చెప్పలేను, అంతకు మించి. ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? మాకు కొన్ని సాంగ్స్ ద్వారా మీరు పరిచయం మా తెలుగు వాళ్ళందరికీ. మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఒక ఫోక్ సాంగ్ చేస్తుండే, అది బంజారా. బట్ దాంతో నాకు నెక్స్ట్ ఆఫర్స్ వచ్చినాయని నేను చెప్పాను. తెరిమేరి కథతో నా జర్నీ స్టార్ట్ అయింది. మెయిన్ బ్రేక్ అక్కడే వచ్చింది అంటారు. మీరు ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ ఏంటి అన్నిట్లో? అన్నిట్లో నా ఫేవరెట్ సాంగ్గా అన్నీ ఇష్టం. మీరే ఆలోచించుకుంటున్నారా ఏది బాగుంది అనేసి? పద్మవన ఆర్ట్స్ వాళ్ళు గత 35 సంవత్సరాలు ఎంతో వేల మంది కళాకారులకు అవార్డ్స్ ఇస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అవార్డ్స్ అనేటివి లైక్ మాకు ఎంకరేజ్మెంటే కాకుండా అవి మా గుర్తింపులు. అరే ఈ టైంలో నేను ఇది విన్ అయినా అనేది, అందులో ఒక పేరు ఉన్న అవార్డ్స్ అనేది లైక్ వాళ్ళు మమ్మల్ని ఎంచుకోవడం అనేది అది మా మెయిన్ అచీవ్మెంట్ అన్నమాట. సో అది సూపర్ అండి. ఇలాగే ఎన్నో మంచి మంచి సాంగ్స్తో మా ముందుకు రావాలని కోరుకుంటూ ఇంక ఇలాగే మంచి మంచి అవార్డ్స్ విన్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ విన్నింగ్ దిస్ బెస్ట్ కపుల్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ఒక స్పెషల్ అవార్డ్స్ వీటికి అప్పుడు. సో ఫీలింగ్ రియల్లీ హ్యాపీ.
అండ్ యాక్చువల్లీ ఇందులో యాక్చువల్లీ ఇందులో చాలామంది మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. అండ్ మేము పర్సనల్గా మాకు పర్సనల్గా ఇందులో బెస్ట్ జోడీ అవార్డు ఇవ్వటం అనేది నిజంగా చాలా హ్యాపీ అండ్ సో ప్రౌడ్. పద్మమోహన్ ఆర్ట్స్ వాళ్ళు గత 35 సంవత్సరాలు ఎంతో వేల మంది కళాకారులకి అవార్డ్స్ ఇస్తూ వాళ్ళని గౌరవిస్తున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఖచ్చితంగా చాలా చాలా మంచి విషయం. బికాజ్ అంటే నార్మల్గా కొంతమంది ఆర్టిస్టులకి మన టీవీ నుంచి కొన్ని అవార్డ్స్ వస్తాయి, బయట నుంచి కొన్ని అవార్డ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, అరే నాకు ఏదైనా ఒక అవార్డు వస్తే బాగుంటుంది కదా అని. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక స్పెషల్గా అవార్డ్స్ ఇవ్వటం అనేది వాళ్ళందరినీ దాన్ని ఏమంటారు, సో వాళ్ళందరినీ గుర్తించడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. యా, అండ్ టాలెంట్ని గుర్తించడం అనేది అందరికీ వచ్చే ఒక ఇదనమాట. సో టాలెంట్ని ఒక అవార్డుగా తీసుకొచ్చి ఇవ్వడం ఇదంతా ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. సో వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక ఎంకరేజ్మెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. జనరల్గా అవార్డు అంటే ఒక్కరికి వస్తుంది, లేదంటే హీరోయిన్కి ఆర్ హీరోకి లేదంటే విలన్కి అలా వస్తుంది. మీకు ఒక బెస్ట్ జోడీకి వచ్చింది కదా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. సో దీని గురించి ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఇండస్ట్రీలో ముందుగా చెప్పాలంటే బుల్లితెర పెద్ద పండుగ ఇది. యా, టోటల్ టీవీ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ కూడా మీ ఇద్దరం అంటే బాగా ఇష్టం అనమాట. సో ఆ ఇష్టం అండ్ అందరి ఆశీస్సులతోని అండ్ మా బాండింగ్ అందరికీ ఇష్టం అండ్ రెగ్యులర్గా ఫాలోవర్స్ అందరికీ కూడా మేము అంటే బాగా ఇష్టం అనమాట. సో దానివల్ల మాకు ఇయర్ వచ్చింది. సో హ్యాపీ. అదే ఇంకా అందరి ఆశీస్సులతో అండ్ ఆ దేవుడు ఆశీస్సులతో మమ్మల్ని ఇలాగ ఒక బెస్ట్ కపుల్గా అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ లాగా అని మాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది మేము మాకు ఆన్ స్క్రీన్ పైన మీ పేరు ఎలా ఉంటుంది అని తెలుసు, ఆఫ్ స్క్రీన్ పైన మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో చెప్పండి. మా ఇద్దరికి పెళ్ళయింది, మాకు ఒక బాబు ఉన్నాడు. ఓకే, అయితే ఆఫ్ స్క్రీన్లో మీ బాండ్ ఎలా ఉంటుంది? సో అయితే మీ ఆఫ్ స్క్రీన్లో మీ బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఆఫ్ స్క్రీన్లో అందరూ ఉన్న మొగుడు పిల్లలానే ఉంటామండి. చక్కగా మాకు గొడవలు అవుతూ ఉంటాయి, తిట్టుకుంటూ ఉంటాము. జెర్రీ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండేదే. ఎస్, మాకు కూడా అలానే ఉంటుంది అనమాట. సో రియల్ కపుల్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? రియల్ కపుల్కి ఏంటి సజెషన్ అని అంటే, యా, పెళ్ళి చేసుకున్నాము, మ్యారేజ్ చేసుకున్నాము, తను నా భార్య లేదంటే వాడు నా భర్త ఇలా కాకుండా అదే ఆయన నా భర్త అని అనుకోకుండా లైఫ్ లాంగ్ స్టార్టింగ్ ఏ రిలేషన్షిప్తో మనం స్టార్ట్ చేస్తామో ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే చిల్ బాగుంటుంది. అండ్ నేనైతే ఏం చెప్తాను అంటే నాకు జరుగుతుంది కాబట్టి, సో వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే మన ఇంటి అమ్మాయిలాగా చూసుకునే ఒక మంచి ఫ్యామిలీ మనకి ఉన్నంత వరకు మనం కూడా అంతే రెస్పెక్ట్తో ఉండాలి. అండ్ ఆల్సో ఇలాంటి మంచి మొగుడు అందరికీ వస్తే అందరు అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉంటారు అని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ చాలా పెద్ద కదా. యా, ఓకే. మా ఇద్దరు జర్నీ అయితే ఇప్పటికి 13 years అయిపోయింది. మా మ్యారేజ్ అయ్యి 9th year ఇది. నెక్స్ట్ ఇయర్ 1 decade కూడా అయిపోతుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫ్రెండ్స్, మేము చేసిన ఫస్ట్ మూవీ కూడా నేను నా ఫ్రెండ్స్ మూవీ. అక్కడి నుంచి ఇప్పటి వరకు మా జర్నీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్లానే సాగుతూ ఉందన్నమాట. ఇంకా లైఫ్ లాంగ్ కూడా అలానే ఉంటుంది. అండ్ మాకు ఇప్పుడు ఒక 6 years బాబు ఉన్నాడు. వాడు మేము కూడా ఫ్రెండ్స్లానే ఉంటాం అనమాట. యా, అంతే, సేమ్ ఆయన చెప్పిందే నేను కూడా. అసలు కానీ మీరు నిజంగా చెప్పాలంటే పెళ్ళైనట్టు అనిపిస్తలేరు. ఒక బాబు 6 years బాబుండు 10, అందుకే బెస్ట్ కపుల్ అవార్డు. సూపర్. అసలు ఇంక ఇట్లనే ఎన్నో అవార్డ్స్ విన్ అవ్వాలి, ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బుల్లితెర పెద్ద పండుగ పద్మమోహన్ ఆర్ట్స్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ 2026లో కూడా ఇంకా నెక్స్ట్ బెస్ట్ జోడీ అండ్ బెస్ట్ టాలెంట్ అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకొక మెట్టెక్కిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో దివ్య గారు. హలో అండి. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్, చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఈ అవార్డు విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు?
ఓ చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకన్నా ఎక్కువ మమ్మీ డాడీ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. అది చాలా నాకు అన్నంత హ్యాపీగా ఉంది. ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అసలు? ఎలా స్టార్ట్ అయింది అంటే ఇట్స్ 4 years బ్యాక్ జర్నీ. సో ఫస్ట్ నుంచే ఉంది, వెడ్డింగ్ అవ్వకముందు నుంచి ఉంది నాకు ఇంట్రెస్ట్. ఫ్యాషన్ బ్లాగర్, ఫ్యాషన్ సంథింగ్ ఇంటూ ఫ్యాషన్ ఉండాలి అని. సో అది కాస్త మా హస్బెండ్ సపోర్ట్ తోటి, ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ తోటి అలా కంటిన్యూ అయింది. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇది ఇట్లా ఇంత లాంగ్ వెళ్తుంది. కన్సిస్టెన్సీ అండి, ఎవ్రీడే కన్సిస్టెన్సీ, ఎవ్రీడే వీడియో పోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలా కంటిన్యూ అయింది. అండ్ ఆల్సో సపోర్టివ్, అంటే నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ ఇంత సపోర్ట్ వస్తుంది అని నాకు కూడా తెలియదు. ఇట్లా పెడుతూ ఉంటేనే తెలిసింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే ఫ్యాషన్ నీష్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి మెయిన్గా మీరు? ఎందుకంటే ఐ ఫీల్ నాకు నేను వేసుకునే క్లోతింగ్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యాషనబుల్గా అనిపిస్తుంది నాకు. సో అందరికీ కూడా అదే నచ్చింది. స్టార్టింగ్ నేను వీడియోస్ పెట్టేటప్పుడు మీ శారీస్ బాగుంటాయి, మీ జ్యువెలరీ సెన్స్ బాగుంటుంది అని. సో నాకు అలా కంటిన్యూ చేయాలనిపించింది. అంతా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చింది నాకు. సో ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాకి అనుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్, అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? మెయిన్ సజెషన్ బీ కన్సిస్టెన్సీ అండి. అది కీ అన్నమాట మన సక్సెస్కి. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం దానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరైనా అనుకుంటారు అయిపోవాలి అని, మనం కూడా రేపు పొద్దున్న లేస్తే ఏదైనా అయిపోవాలి, దానికోసం ఎంత వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది మెయిన్ ఎవ్రీడే. యా, నిజంగా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది మీ ఫేస్ ఇట్లా గ్లో అయిపోయి తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో ఈ ఫ్యాషన్లోకి రావాలనుకునే గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ నీష్లోకి వద్దామనుకునే యూట్యూబ్ అండ్ ఇన్స్టానా? ఎస్, ఈ పర్టిక్యులర్ నీష్ ఫ్యాషన్లోకి. యా, పర్టికులర్ ఫ్యాషన్లోకి అంటే యూట్యూబ్ అండ్ ఇన్స్టాకి రావాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ది టైం, ఇదే టైం. ఎందుకంటే చాలామంది పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు చాలా ఎంగేజింగ్ అయిపోయింది కదా, మొత్తం ఎక్కడ చూసినా ఎవ్రీ కార్నర్ కంటెంట్ క్రియేటర్ ఉన్నారు కంపల్సరీ. బట్ దిస్ ఈస్ ద టైం, మనం కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే డెఫినెట్గా వన్ డే విల్ రీచ్ దిస్ పొజిషన్. మీరు అన్నట్టు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అయినా కూడా మీకు వచ్చింది కదా ఈ అవార్డు. ఈవెన్ ఫ్యాషన్లో కూడా చాలామంది ఉన్నారు. సో దీని గురించి మీరు ఎలా అనుకుంటున్నారు? 100% లక్గా ఫీల్ అవుతాను. బికాస్ లక్, మన కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం లక్ కూడా ఉంటుంది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ ఫర్ దిస్. సో యా, అదే. సూపర్. ఇంక ఇలాగే ఎంతో మంచి వీడియోస్ మా అందరి ముందుకు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ చైత్ర, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎలా ఫీల్ అవుతున్నావు ఈ అవార్డు విన్ అయినందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా డైరెక్టర్ సార్ ఏదైనా తప్పుపోయినా, ఏదైనా కరెక్ట్ చేయకపోతే మంచిగా చెప్తాడు. అందుకే ఈ అవార్డు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ చాలా థ్యాంక్ యూ. ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నావు ఈ అవార్డు? నేను ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా ఈ అవార్డుని? ఈ అవార్డా మా అమ్మమ్మకి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు, రీజన్? ఎందుకంటే మా అమ్మమ్మ నాకు అన్నీ చేస్తుంది కాబట్టి అందుకే తనకి ఇస్తున్నాను. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ క్లాస్. ఎట్లా మీ క్లాస్లో నీ సీరియల్ని చూస్తారా మీ ఫ్రెండ్స్ అందరూ? మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ ఏమంటారు చూసి? నువ్వు చాలా బాగున్నావు చైత్ర అని అంటారు. టీచర్స్ కూడా నువ్వు చాలా బాగున్నావు చైత్ర, నువ్వు మంచిగా చేస్తున్నావు సీరియల్లో అని అంటారు. నీకు మొత్తం ఇట్లా స్పెషల్గా చూస్తారేమో అందరు టీచర్స్, స్టూడెంట్స్ మీ క్లాస్లో. అవును. ఎలా అనిపిస్తుంది మరి అదంతా స్పెషల్ అట్రాక్షన్ అని చూస్తున్నప్పుడు, అందరి నుండి స్పెషల్ అటెన్షన్ అండ్ అట్రాక్షన్ చూస్తున్నప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సూపర్ చైత్ర, ఇలాగే నువ్వు మంచి రోల్స్ చేయాలని, ఇలా అవార్డ్స్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నమస్తే మౌనిక గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్, చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు విన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇంత సక్సెస్ ఇచ్చిన జనాలకి అండ్ ఈ సక్సెస్లో నన్ను మరింత అంటే ఇంటర్నల్గా నన్ను సపోర్ట్ చేస్తున్న మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ ఏ సింగర్ వచ్చినా కూడా ఫస్ట్ మేము మా ఇంటర్వ్యూని ఒక సాంగ్తోనే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు ఈ సాంగ్ ఏదైతే దారిపోంటి వస్తున్నాడుకి వచ్చిందో ఆ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం ఈరోజు మన ఇంటర్వ్యూ. చేద్దాం.
దారి పుంటస్తుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలేద్దునా పోని ఓకుందునా దారి పుంటత్తుండు రానిద్దునా తొవ్వ పుంటత్తుండు ఓనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద వందిద్దునా ఇనుకుంటా పోతాండు అనుకుంటా వత్తాండు బందైదునా బంధమై చూపనా. సూపర్ సూపర్ అండి. మీరు ఈ మధ్య రీసెంట్ ఇంకొక సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది కదా, మీ హార్ట్కి చాలా క్లోజ్ అయిన పాట అని కూడా విన్నాను. సో దాని గురించి చెప్పండి. అంటే నా మనసులో ఉన్న మాటలు అవి చాలా రోజుల నుంచి వెళ్ళి మన తిన మీద పెంచుకున్న ప్రేమనంతటినీ ఈ పాట రూపంలో అందించిన. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసిన, కానీ జనాలు చాలా బాగా యాక్సెప్ట్ చేసారు దాన్ని. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకపోనస్తున్నావా సింహాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నాయే బావా జల్ది రావా, పూసుకుందం పసుపు గంధం పూలు విడతనన్నల్లు కోర, పోసుకుందం మంగళతానం చేసుకుందం జల్లిన లగ్గం. ఎలా అనిపిస్తుంది ఈ పాట విన్నాక? ఇంత మంచి స్టేజ్కి కూడా వచ్చారు కదా తను, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అంతా మీకు? చాలా బెటర్గా ఉంది. తను ఎంత కష్టపడ్డది నేను చూసిన, చిన్నప్పుడు నేను కూడా చూసినాను. చాలా కష్టపడ్డది, ఎన్నో స్ట్రగుల్స్ పడ్డది, చాలా కష్టపడి ఇష్టపడి ఈ స్టేజ్లో ఉన్నది. సూపర్. అంటే మీరు కూడా తనని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు వెనుకోండి, దాన్ని చూస్తుంటే కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇలాగే ఇంకా ఎన్నెన్నో పాటలు రాయాలి తన కోసం, అండ్ ఇంకా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్క పాటలనే కాదు, కొన్ని సోషల్ అవేర్నెస్ సాంగ్స్ కానీ, ఇంకా అంటే నా చిన్నప్పటి నుండి వెళ్ళి నేను చదువుకున్నప్పటి నుండి నేను చూసిన స్ట్రగుల్స్ కానీ, నా మైండ్లో కొన్ని థాట్స్ ఉన్నాయి, అవన్నీ మెల్లమెల్లగా అంటే ఎకనామికల్ సపోర్ట్ కూడా మనకు అవసరం కదా. సో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా మంచి మంచి ఆడియోస్ అన్ని తయారు చేస్తున్నా. సో అవన్నీ రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో వీటిని ఎట్లాగైతే జనాలు ఆదరించినారో, ఇంతకుముందు చేసిన పాటలన్నీ ఎట్లాగా ఆదరించినారో వీటిని కూడా అట్లనే యాక్సెప్ట్ చేయాలి, అట్లనే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళొక్కసారి నాకు చిన్నప్పటి నుండి విద్య నేర్పిన గురువులకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నన్ను పెంచి నాకు అన్నీ నేర్పించిన మా అమ్మమ్మ తాతయ్యలకి, అండ్ బావకి, అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాతో పాటు పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరికీ, నన్ను ప్రొఫెషనల్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సూపర్ సూపర్ అండి. ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. సూపర్ అండి. ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్. నమస్తే శ్రీదేవి రాథోడ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా సూపర్, బాగున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు విన్ అయినందుకు? చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇంతమంది ప్రముఖుల మధ్యలో నన్ను నేను చూసుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పద్మవన ఆర్ట్స్ వాళ్ళు గత 35 సంవత్సరాలు ఎన్నో అవార్డ్స్ ఇస్తున్నారు, ఎన్నో ఈవెంట్స్ చేస్తున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ ఇంత గెస్ చేయలేదు, అండ్ ఇక్కడ నుంచి నాకు కాల్ వస్తుంది అండ్ వీళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకుంటారని నేను అనుకోలేదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నాకు ఈ పేజ్ గురించి ఏం తెలీదు, నేను ఈ మధ్య ఇప్పుడు తెలుసుకున్నాను. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్ సూపర్ అండి. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది ఇట్లా వైరల్ అయిపోవడం, అంటే ఒక సాంగ్తో? చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే అంటే రవీంద్ర భారతిలో మామూలుగా క్యాజువల్గా నేను వస్తూ ఉంటాను. నేను ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాను. ఇప్పుడు నేనే ఒక సెలబ్రిటీగా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది, అండ్ నేను మాటల్లో కూడా చెప్పలేను. సూపర్ సూపర్ అండి. ఇలాగే ఎన్నో అవార్డ్స్ విన్ అవ్వాలని కోరుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, నాకు ఇదే ఫస్ట్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన స్టార్మా అండ్ నువ్వుంటే నా జతక టీంకి నేను రుణపడి ఉంటాను. పద్మవన ఆర్ట్స్ వాళ్ళు గత 35 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆర్టిస్టులందరికీ ఇది ఒక మంచి స్టేజ్గా క్రియేట్ చేస్తున్నారు. అండ్ యాదిగ గారు అంటే నాకు చాలా రోజులు తెలుసు,
బట్ ఇంత మంచి అంటే చాలామంది ఆర్టిస్టులకి మంచి అవకాశం ఇస్తున్నట్టే. సూపర్ అండి, ఇలాగే ఇంకెన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. హలో రాగ్మయూర్ గారు. హాయ్ అండి. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఈ అవార్డు విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. శివరపల్లి ఈజ్ వెరీ స్పెషల్. శివరపల్లికి బెస్ట్ హీరో అవార్డు ఇచ్చారు పద్మమోహన ఆర్ట్స్ వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అది నా ఫస్ట్ లీడ్గా ఫస్ట్ వెబ్ సిరీస్, అది ఒక సోలో లీడ్గా. సో దానికి అవార్డు రావడం ఇస్ సో మన దగ్గర వెబ్ సిరీస్ అనేది చాలా రీసెంట్గా వచ్చిన కాన్సెప్ట్ కదా. సో ఇందులో లీడ్ రోల్ ప్లే చేసే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యా, సో బేసికలీ శివరపల్లి అనేది సో ఒక వెబ్ సిరీస్ ఒక 4-5 years నుంచి వస్తున్నాయి మనకి. కాకపోతే శివరపల్లి స్పెషాలిటీ ఏముండిందంటే ఇట్ వాస్ వెరీ క్లీన్. ఒక బ్లడ్ షెడ్ కానీ వల్గారిటీ కానీ అలాంటిది ఏది లేకుండా స్టిల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండింది. సో దానివల్ల వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా స్ప్రెడ్ అయ్యి పెద్ద హిట్ అయింది. సో ఐ థింక్ దట్ వే శివరపల్లి ఒక చిన్న గేమ్ చేంజర్ లాగా అయింది. సో యా. సో వెబ్ సిరీస్లో చేయడం వల్ల మనకి మూవీస్లో ఆపర్చునిటీస్ వస్తాయి అంటారా? ఇప్పుడు అంతా లైన్స్ బ్లర్ అయిపోయాయండి. ఇప్పుడు వెబ్ సిరీస్కి మూవీస్కి ఏమి తేడా లేదు, రెండు ఈక్వల్ ఆర్ట్ ఫామ్స్ అయిపోయాయి యాక్చువల్లీ. ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటారా రెండిట్లో కూడా, యాక్టింగ్ వైజ్గా కావచ్చు? ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ ఫార్మాట్ కదా, కొంచెం కంపారిటివ్లీ. అంటే యాక్టింగ్ వైజ్ ఏం డిఫరెన్స్ ఉండదండి, రైటింగ్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ లాంగ్ ఫార్మాట్లో ఎక్కువ లేయర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, డీటెయిల్గా వెళ్ళొచ్చు క్యారెక్టర్స్ గురించి. బట్ ఇన్ మూవీస్ ఆబ్వియస్లీ యు ఆర్ లిమిటెడ్ టు 2.5 hours, మహా అంటే 3 hours. సో అంత ఎక్స్ప్లోర్ చేయలేము. సో రైటింగ్ వైజ్ ఐ థింక్ వెబ్ సిరీస్ హ్యాస్ మోర్ స్కోప్. సో ఫ్యూచర్లో మూవీస్లోకి వెళ్దాం అనుకుంటారా, లేదంటే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా మెయిన్గా? నేను ఆల్రెడీ మూవీస్తోనే స్టార్ట్ అయ్యానండి. సో మధ్యలో వెబ్ సిరీస్ వచ్చింది అంతే. సో ఫస్ట్ నుంచి మూవీస్లోనే ఉన్నాను. మెయిన్ మీ గోల్ మూవీసే అంటారు? యా, యాక్టింగ్ బేసికలీ. వెబ్ సిరీస్ కానీ అవచ్చు, రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ యాక్టింగ్ ఈజ్ యువర్ మెయిన్ గోల్. యా. ఇలాగే ఇంకెన్నెన్నో మంచి వెబ్ సిరీస్ అండ్ మూవీస్తో మా ముందుకు రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నమస్కారం. నమస్కారం అండి, నా పేరు రాగిణి. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నా, చూడండి చాలా బాగున్నారు నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఈ అవార్డు విన్ అవునందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. బుల్లితెర పెద్ద పండుగ అని మంచి పేరు పెట్టారు. నిజంగా మా అందరికీ కూడా సంక్రాంతి వచ్చిన అంత సంబరంగా ఉంది. ఒక ఆర్టిస్ట్ని గుర్తించి ఒక అవార్డు ఇస్తున్నారు అంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతానండి. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది 36 year. మీరు పుట్టారో లేదో తెలీదు. అప్పుడు వచ్చాను. నా 12 years నుంచి నేను యాక్టింగ్ చేస్తున్నాను. ఒక 600 సీరియల్స్ చేశాను. సినిమాలు ఒక 150 సినిమాలు చేశాను. 360 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను రవీంద్ర భారతిలో. అలాంటి స్టేజ్ మీద ఇప్పుడు మళ్ళీ నాకు ఈ పండగ సందర్భంగా నాకు అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా మ్యామ్, స్టేజ్ షోస్ చేశారు, మళ్ళీ మూవీస్లో చేశారు, సీరియల్స్లో చేశారు. ఇన్ని ఇయర్స్ అయినాక కూడా ఈ ఎనర్జీని ఎట్లా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది ఏం లేదండి, అందరూ చూపించే ప్రేమ అభిమానం ఉంటుంది కదా, దాంతో మాకు బలం వచ్చేస్తుంది అనమాట. నాకైతే అదే బలం, నేను గ్యారంటీగా చెప్తాను. అందరూ ఎంత ఇష్టపడతారంటే నేను ప్రతి క్యారెక్టర్ని నేను కరెక్ట్గా చేస్తున్నాను అని అంటారు వాళ్ళు. అందుకని నాకు ఇంకా కొంచెం బలం వచ్చేసి నేను ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఆ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి అని రోజు దేవుడికి దండం పెడుతూ ఉంటాను. మా ఆర్టిస్టుల కుటుంబం అందరూ కూడా ఎప్పుడూ బాగుండాలి, ప్రొడ్యూసర్స్ బాగుండాలి. ఒక ప్రొడ్యూసర్ బాగుంటే 100 మంది బతుకుతాం కాబట్టి, లైట్ మ్యాన్స్, టెక్నీషియన్స్ అందరం బతుకుతాం కాబట్టి నాకు ప్రొడ్యూసర్ మెయిన్ అనమాట. ప్రొడ్యూసర్ బాగుండాలనే దేవుడికి దండం పెడుతూ ఉంటాను. ఈ వీడియో చూస్తున్న ఒక యూత్కి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్? ఇన్ని ఇయర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు యూత్ అంటే అందరూ చాలా ఫాస్ట్ అయిపోయారు. కొంచెం వాళ్ళని తట్టుకోవడం కష్టంగానే ఉంది. కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే లైఫ్ చాలా చిన్నది, మనకిచ్చాడు దేవుడు చిన్న జీవితం. ఆ జీవితాన్ని సార్థకం చేసుకోండి, మంచి పనులతో చేసుకోండి, అమ్మ నాన్నని బాగా చూసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గుర్తుపట్టేలాగా గుర్తింపు తెచ్చుకుంటే చాలా లైఫ్లో చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సూపర్ మ్యామ్, ఇలాగే ఎన్నో అవార్డ్స్ విన్ అవ్వాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సాయి పవన్ గారు. యా హాయ్. హలో, ఎలా ఉన్నారు? యా సూపర్, వెరీ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఈ అవార్డు విన్ అయినందుకు. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి. అంటే మనకి బేసిక్గా బిహైండ్ ద స్క్రీన్ ఉండేవాళ్ళం. సో ఆన్ ద స్క్రీన్ అంటే ఒక వేదికని కల్పించి దాని మీదకి వచ్చి మాట్లాడమంటాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఆ కాల్ రాగానే ఆబ్వియస్లీ అందరూ చెప్పేలాగా ఫీల్ వెరీ హ్యాపీ. సో జనరల్గా మనం
బిహైండ్ ద స్క్రీన్ ఉంటాం, వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి కానీ ఈ పర్టికులర్లీ దిస్ పర్సన్ అని ఎవరికి తెలియదు. సో ఐ గాట్ ఎ ఛాన్స్. వెరీ మీరైతే చూడడానికి అట్లా లేరు, బిహైండ్ ద స్క్రీన్ ఉండేవారు. అలా ఏదో అలా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను బేసిక్గా మాస్టర్స్ చేసి యూరోప్లో, దెన్ బ్యాక్ టు ఇండియా, స్టార్టెడ్ వర్కింగ్ నార్మల్ రెగ్యులర్ పర్సన్ లాగా, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్. ఏదో అలా టర్న్ ఏదో షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే వాయిస్ బాగుంది, డబ్బింగ్లోకి ఎందుకు వెళ్ళావు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేరడం. అక్కడ చాట్ల గారు, డోంట్ వేస్ట్ యువర్ వాయిస్, నువ్వు యాక్టింగ్ చేస్తావు లేదో నాకు తెలియదు, డోంట్ వేస్ట్ యువర్ వాయిస్. ఓకే, కార్డ్ అప్లై చేశాను, కార్డ్ వచ్చింది బై గాడ్స్ గ్రేస్. దెన్ ఫైనల్లీ ఇన్ టు దిస్ విత్ ఇన్ జస్ట్ 2 to 3 years హియర్. అంటే మీ అంబిషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనేనా, లేదంటే యాక్టర్ అవుదాం అనుకున్నారా? యాక్టర్ అవుదాం అనుకున్నాను. అంటే మా మమ్మీకి యాక్చువల్గా చాలా ఇష్టం అండి, అంటే ఈ మూవీ క్రాఫ్ట్లో ఉండాలి అనేది మా మమ్మీకి చాలా ఇష్టం. జాబ్ వద్దు షీ యూస్ టు సే లైక్ దట్. మా ఫాదర్ అయితే అసలు నువ్వు జాబ్ చెయ్యొద్దు, డూ సంథింగ్, ఒక కొంతమందికి జాబ్స్ క్రియేట్ చేసేలాంటి పొజిషన్లో ఉండు, లేదా డూ సంథింగ్ డిఫరెంట్, అందరిలో ఒకటిలాగొద్దు, నువ్వు అనేవాడు ఒకడు ఉన్నావు అనేది ఉంటే చాలు. జాబ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. మా ఫాదర్ అసలు వేరే వాళ్ళ పేరెంట్స్కి అండ్ పిల్లలకి ఉన్నదని కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉన్నది మీ ఫ్యామిలీ అండ్ మీరు. దట్ ఈస్ ద రీజన్ మేబీ ఈరోజు ఇక్కడ ఉంటాం. సో బట్ సక్సెస్ అనేది ఇట్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ మై వైఫ్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్న్ అయితే ఇట్ వాస్ క్రియేటెడ్ బై మై ఫాదర్ అండ్ మై మదర్, బట్ అది మూవ్ అయ్యి సక్సెస్ వైపు ట్రావెల్ చేయాలంటే దానికి ఒక ఫ్యూయల్ కావాలి. ఇట్స్ మై వైఫ్. సూపర్ అండి. అంటే డబ్బింగ్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో మెయిన్గా డబ్బింగే చూస్ చేసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? డబ్బింగే చూస్ చేసుకోవడానికి ఏంటంటే నేను దాని వైపు ట్రావెల్ కొంత చేశాను. ఇట్ ట్రావెల్ టువర్డ్స్ మీ, నన్ను లాక్కుంది. సో నేను జాబ్ చేస్తూనే డబ్బింగ్స్ చెప్పేవాడిని. ఒక 2 months లీవ్ పెట్టి చూద్దాం బాగుంటుందేమో అంటే కొంచెం బిజీ అయ్యాను, చూద్దాం 2 months లీవ్ పెట్టాను. ఇంకా నాకు అసలు ఆల్మోస్ట్ నిద్రపోవడానికి కూడా గ్యాప్ లేనంత అయింది. దెన్ ఇమీడియట్లీ ఓకే ఇంకొక 6 months లీవ్ కావాలి. దే సెడ్ నో, అయితే ప్లీజ్ రిజైన్ చేస్తాను, ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. మరి నోటీస్ పీరియడ్, డూ సంథింగ్, ఏదో ఒకటి చేసేట, నో యూ హ్యావ్ టు వర్క్. సో ఏదో చెప్పాను. ఫైనల్లీ మై మేనేజర్ యాక్సెప్టెడ్ ఇట్. సో ఈవెన్ దే ఆర్ మై కొలీగ్స్ ఇన్ మై కంపెనీ. సో ఫైనల్లీ టుడే హియర్ వెరీ హ్యాపీ. సూపర్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇలాగే ఇంకా ఎన్నో అవార్డ్స్ విన్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఈ అవార్డు విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వై బికాజ్ ఒక కళాకారుడికి గుర్తింపుకు మించిన బహుమానం ఏమీ లేదు. సో మన పద్మమోహన్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ అవార్డు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా కృతజ్ఞతలు. పద్మమోహన్ ఆర్ట్స్ వాళ్ళు గత 35 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో వేల మంది కళాకారులకు అవార్డ్స్ ఇస్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? నిజంగా కళాత్మక హృదయం కలిగిన వారు వాళ్ళు. నేను ప్రతి అవార్డుకి ఆల్మోస్ట్ మమ్మల్ని గెస్ట్గా అవార్డుగా గ్రహీతగా కాకపోయినా మామూలుగానే పిలుస్తుంటారు. ఖచ్చితంగా నేను చాలా సందర్భాల్లో అటెండ్ అయ్యాను. వాళ్ళు చేస్తున్న సేవకి మేము ఎంత కృతజ్ఞత తెలిపినా సరిపోదు. నిజంగా వారు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సూపర్ సార్, ఇలాగే మీరు ఇంకెన్నో మంచి మంచి రోల్స్ చేయాలని, ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ ఆల్. అండి నేను మీ రామ్ రాథోడ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా. Hey, this is Surjit Maddie from Chennai. Please subscribe to Pats Media. 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 Please do subscribe to Pats Media. Do subscribe to Pats Media. హాయ్, దిస్ ఎక్స్ప్రెసరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ప్యాట్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. Please subscribe to Pats Media. Please subscribe to Pats Media. Please subscribe to Pats Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్యాట్స్ మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.